గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ మమతా భీమారం, వర్మాస్ బ్యూటీ పార్లర్ అండ్ బూటిక్ అండి నాది. నేను ఇప్పుడు 10 months అవుతుందండి వెహికల్ తీసుకొని. చాలా వండర్ఫుల్గా ఉంది. ఏంటి అని అంటే, నాకు అంతకుముందు పాత బైక్ తీసేసి మరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు తీసుకున్నానంటే, పెట్రోల్ సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకున్నా. నాకు 5,000 మంత్లీ నేను మినిమం 5,000 వరకు పెట్రోల్ మీద ఖర్చు అవుతూ ఉంటుంది. నాకు ఆ పెట్రోల్ బంక్ చూసినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్. ఏంటంటే 5,000 తోటి మనం ఒక చిట్టి రన్ చేసుకోగలుగుతాము. సో ఆ విధంగా నేను బైక్లో అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు నేను కూడా గాలి కొట్టియడం అలాంటిది కూడా ఏం చేయలేదు. నేను హైదరాబాద్కి ఎగ్జిబిషన్కి వెళ్ళినా అండి బైక్స్ దాని గురించి. చాలా వేరే షోరూమ్స్ వాళ్ళు వచ్చిండ్రు. అంటే ఒక 3-4 వచ్చిండ్రు కావచ్చు మేబీ. అందులో మన ADMSCA చాలా బైక్స్ కనపడ్డాయండి. అంటే వేరే షోరూమ్ వాళ్ళు ఒక 3-4 మోడల్స్ ఉంటే, మన షోరూంలో నుంచి చాలా 16 మోడల్స్ వరకు వచ్చినాయి. చాలా నేను ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేసిన, చాలా ప్రతి ఒక్క దాని మీద నేను కూడా ఫీల్ అయినాను. అంటే బైక్స్ కూడా స్పోర్ట్స్ బైక్స్ టైపు అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్ అప్ కార్లు కూడా వస్తున్నాయని అంటున్నారు. సో దానికోసం కూడా వెయిటింగ్ అండి ఇక్కడ. ఓవరాల్గా బిజినెస్ కూడా చాలా బాగుందండి. నేను 10 months నుంచి బిజినెస్ కూడా వెహికల్ తీసుకున్నాకనే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే వెహికల్ ఏంటి అని తెలియడం కోసం నేను చూసిన తర్వాత నాకు వెహికల్ మంచిగా అనిపించింది. తర్వాత వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు అమౌంట్ కూడా బాగానే రన్ చేసిన. నా కింద చాలామంది వచ్చేసిండ్రు. సో ఇప్పుడున్న టైంని ఇక మీదట కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పటి నుంచి అయినా కూడా బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను యాక్చువల్గా నాకు 3 పార్లర్స్ ఉన్నాయండి. నాకు కూడా టైం సరిపోదు, కానీ నాకు ఉన్న టైంని నేను స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా ట్రై చేసి నేను మోటివేషన్ అయితే చేయగలుగుతున్నా. సో ఇప్పుడు మీకున్న అవకాశాన్ని అయితే అందరూ వినియోగించుకోండి. ఎక్కువ గర్ల్స్ ఏంటనంటే, లేడీస్ వచ్చేసి మనకి ఇంట్లో వర్క్ ఉంటుంది. సో అదొకటే కాదు, మనకి కూడా ఇప్పుడు స్కూటీలో ఇంకా 16 మోడల్స్ అన్నాం కదా, స్కూటీలో ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. మనకందరికీ కూడా కంఫర్ట్గా ఉండే తీరుగా మనం తీసుకొని మనం తీసుకుంటేనే మన తర్వాత ఎవరికైనా చెప్పడానికి మనకి ఈజీ అవుతుంది. సో మీరు ఫస్ట్ లేని వాళ్ళు తీసుకోండి. డ్రైవింగ్ కూడా ఈజీ ఉందండి. దానికి కూడా ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అలా ఉన్నాయి. మనకి రాని వాళ్ళకి సైకిల్ వస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ తోటి ఫస్ట్ మనం నేర్చుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. అందరూ బిజినెస్ మంచిగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.